వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. లోపలికి వచ్చేది షాప్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు అన్ని డిఫరెంట్ కరాచీ బేకరీ, అదేవిధంగా క్రాఫ్ట్స్ లేన్, బీబా, డిఫరెంట్ షాప్స్, గార్మెంట్ షాప్స్, అదే బ్యాగ్ షాప్స్, అదేవిధంగా చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ అయ్యాయి. కానీ హెవీ కాస్ట్ ప్రైజెస్, చాలా ఎమర్జెన్సీ ఉంటేనే ఇది తీసుకోవాల్సి ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక రంగుల ప్రపంచం. చాలామంది, కొంతమంది అయితే జీవితం లోపల ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కకుండా జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు. కానీ తప్పనిసరిగా మీరు లైఫ్లో ఒకసారైనా ఫ్లైట్ ఎక్కండి. ఎక్కితేనే లైఫ్లో ఉన్నటువంటి ఒక ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుంది. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, కానీ దాంట్లో ఇది కూడా మన లైఫ్ లోపల ఒక మెమరబుల్గా మిగిలిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా కనీసం మీరు ఇంత లాంగ్ జర్నీ చేయకుండా కనీసం తిరుపతి వరకు అయినా కూడా, హైదరాబాద్ టు తిరుపతి లేదా హైదరాబాద్ టు కాశీ అయినా కూడా వెళ్తే చాలా బాగా మీరు ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఆశిస్తున్నాను నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటున్నాను. ముందు ఒకవేళ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు, తప్పనిసరిగా చెప్తున్నాను కదా, 1 మిలియన్ సబ్స్క్రైబ్ అయినప్పుడు నేను కొంతమందికి అంటే అంతమందికి ఎఫర్ట్ చేయలేను, కానీ కొంతమందికైనా నేను ఈ యొక్క ఫ్లైట్ ఎక్కిస్తా అని నేను మీకు మాటిస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు, ఇది पैकेज बोल के सब चला लिए, लेकिन आगे वो थोड़ा सा डाइवर्स लेगा. సో ఇది వెండింగ్ మిషన్. మన సెక్యూరిటీ చెకింగ్ అయినాక ఇది ఒక టైప్ ఆఫ్ మనము యూపీఐ పేమెంట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్తో కూడా చేసుకోవచ్చు. Dad, how is the chai at airport? పర్లేదు, 100 రూపాయలు పడుతుంది, కానీ ఒక 50 రూపీస్ వరకు పెట్టవచ్చు. సో ఇదబ్బా ఎయిర్పోర్ట్లో మీరు నార్మల్ నిలోఫర్ చాయ్ మీకు ఎక్కడైనా దొరుకుద్ది. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అయితే ట్రై చేయకండి, యావరేజ్ ఉంది. దీనికి 100 రూపీస్ అయితే మరీ వర్త్ కాదు. 30-40 మ్యాక్సిమం 50 రూపీసే పెట్టవచ్చు. 50 అయితే దీనికి పెట్టవచ్చు, కానీ 100 అయితే వర్త్ కాదు. సో చూడండి ఎయిర్పోర్ట్, ఇది మన అస్సాం సిరీస్. ఇందులో మనం అస్సాం, వారణాసి, ఝాన్సీ ఇది కవర్ చేస్తాం. ఇవన్నీ కవర్ చేసుకుంటే మళ్ళీ మనం హైదరాబాద్కి వచ్చేస్తాం.
ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఫ్లైట్కి ఇంకా టైం ఉంది. సో నాన్న అంతా టీ లవర్. సో డాడీ చాయ్ తాగుతా అంటే తీసుకురమ్మంటే తీసుకొచ్చా. నాకైతే అసలు యావరేజ్ అనిపించింది అబ్బా. నేను మీకు కావాలంటే నా వీడియో చూడాలంటే మీ షార్ట్స్లో చూడండి, నేను దాంట్లో రివ్యూ ఇచ్చాను. యావరేజ్ ఉంది టీ, అసలు మరీ అంత స్పెషల్గా లేదు. దీనికైతే అసలు 100 రూపీస్ పెట్టే, అసలు దీనికి 100 రూపీస్ పెట్టే అవసరమే లేదు అబ్బా. 50 రూపీస్లో వచ్చే చాయ్ వీళ్ళు 100 చేస్తుండ్రు. ఏదో ఎయిర్పోర్ట్ చూడండి, ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉంది, ఎయిర్పోర్ట్ లోపట్ల ఉంది అని 100 రూపీస్ చేస్తుండ్రు. సో ఇదిగోండి లగేజ్ సెట్, నాన్న టీ ప్యాడ్, ఎయిర్పోర్ట్. సో ఇంకేమైనా మీకు ముందట రివ్యూస్ ఇస్తాం. टच कर वरती टच कर बेटा. వీడియో కడతా. हो सांग पार्टी क्या ब्लू पार्टी. हाँ कुछ करेंगे నార్మల్గా ఇది తిరుపతిలో కూడా ట్రై చేసా, వెండింగ్ మిషన్ అప్పుడైతే రాలేదు. చూడండి ఎయిర్పోర్ట్లో పర్ఫెక్ట్గా పనిచేసింది. మీరు ఇక్కడ ఫోన్పే కాకుండా ఈవెన్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఆప్షన్ కూడా ఉంది. ప్రస్తుతానికి వార్మన్ అండ్ వాటర్ బాటిల్. క్యాంపా 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 అని
ఎయిర్పోర్ట్. చాలా ఏం తక్కువ కాదు, నార్మల్గా తెచ్చినట్టు అడిగే ఏ ఇవ్వండి. మీకేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కాగానే ముందుగా మీ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు చూపించిన తర్వాత లోపలికి ఎంట్రీ వస్తుంది. తర్వాత మీరు ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క టికెట్ ఆన్లైన్లో తీసుకున్న టికెట్ చూపించాలి. తర్వాత నెక్స్ట్ లోపలికి వచ్చి రాగానే అక్కడ మీకు ఇట్లా బోర్డింగ్ పాసెస్, అదేవిధంగా ఈ విధంగా ఈ లగేజ్కు ట్యాక్స్ కూడా ఇస్తారు. ఈ రెండు మనం ప్యాక్ చేసుకుంటే తర్వాత మనకు చెక్ ఇన్ వస్తుంది. ఆ చెక్ ఇన్ లోపలికి పడుతుంది. చెక్ ఇన్ లోపల మన బ్యాగేజ్ ఏవైతే బోర్డింగ్కి వెళ్తున్నాయో అవి బ్యాగేజ్ అది లోపల పెట్టాలి. ఒకటి మాత్రము 7 kgs వరకు వెయిట్ దగ్గర పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా 5 కిలోల లగేజ్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మళ్ళీ మనకు కలకత్తా ఎయిర్పోర్ట్లో ఇవ్వరు, మళ్ళీ గౌహతి ఎయిర్పోర్ట్లోనే అది మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్గా ముందు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. థ్యాంక్ యూ. అటు ముందు చూస్తున్నాం కదా, అది బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్. ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొరకు అది పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.